ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయంలో 17వ శ్లోకము, 18వ శ్లోకము గురించి తెలుసుకుందాం. 17వ శ్లోకము పూర్తిగా అశాస్త్రీయమైనది, కల్పించి వ్రాసినది, ఇది పూర్తిగా కల్పితము అయిన శ్లోకం ఇది. ఎలా అంటే స్వామివారు దీని గురించి వివరంగా తెలియచేశారు. ఎలా కల్పితమో, ఎలా అశాస్త్రీయమైనదో ఒకసారి చూద్దాము. కిరీటీనాం గదీనాం చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వం దుర్నిరీక్షం సమంత దీప్తానలంకార ద్యుతిమప్రమేయం. ఈ శ్లోకము అశాస్త్రీయమైనది. భావము: విశ్వరూపమునకు ప్రత్యేకించి ఒక తల లేదు, అట్లే ప్రత్యేకించి 2 చేతులు కూడా లేవు. అందువలన కిరీటము ధరించటము, గద చక్రము కలిగి ఉండటమును ఆ మాట అశాస్త్రీయమైపోవచ్చున్నది. గద చక్రము కిరీటము దేవతల్లోని విష్ణువుకు ఉండవచ్చును, కానీ విశ్వరూపమునకు ఉండవు. విశ్వరూపమును విష్ణు రూపముగా గుర్తించున్నట్లుగా చేసిన ప్రయోగమే ఈ శ్లోకమని కూడా చెప్పవచ్చును. దేవతలలో గొప్పవాడైన విష్ణువుకు, దేవతలకు దేవుడైన పరమాత్మకు చాలా దూర భేదమున్నదని తెలియాలి. దేవతలలో గొప్పవాడైన విష్ణువుకు, దేవతలకు దేవుడైన పరమాత్మకు చాలా భేదమున్నదని కూడా తెలుసుకోవాలి. ఇక్కడ పైన 16వ శ్లోకములో అనేక బాహుధర వక్త నేత్రం అన్నప్పుడు దానికి వ్యతిరేకముగా కిరీటీనాం గదినాం చక్రిణం చ అని వ్రాయటము సరియగున. అందువలన ఈ శ్లోకము తీసివేయబడినది. కావున 18వ శ్లోకం గురించి తెలుసుకుందాం. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమన్యయ శాశ్వత ధర్మ గోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. ఈ శ్లోకము నిరాకారము గురించి తెలియచేశారు. భావము: నీవు అక్షరుడవు, తెలియదగిన పరము నీవే, విశ్వమునకు ఆధారమైన వాడవు నీవే, శాశ్వతముగా అవ్యయుడవు, ధర్మరక్షకుడవు నీవే, పురాతనము నుంచి నీవే పురుషునిగా ఉన్నావని నేను తలచుచున్నాను. వివరం తెలుసుకుందాం. మొదట లోపల కనిపించు ఆకారమును గురించి చెప్పిన అర్జునుడు ఆ కనిపించినది శ్రీకృష్ణుడేనని ఒక్క మారు అనుమానము లేకుండా నిర్ణయమునకొచ్చిన వాడై, నీవు నాశనము లేని వాడవు అని అన్నాడు. ఆ దర్శనములోనే బయటనున్న శ్రీకృష్ణుడే లోపల కనిపించు విశ్వాకారమనుకొనిన అర్జునుడు అంతవరకు విన్న అక్షరుడు ఈయనేనని తెలిసిన వాడై, మోక్షము పొందకోరిన వారు తెలియదగిన పరమ పదము నీవే అని అన్నాడు అర్జునుడు. పరమాత్మకున్న అర్హతలన్నీ శ్రీకృష్ణునికున్నవని తలచిన వాడై, నీవే జగతికి ఆధారము, నీవే ధర్మ సంస్థాపకుడువు, మూలకర్తవు, పురుషోత్తముడువు నీవే అని అర్జునుడు కృష్ణుణ్ణి ఈ విధముగా అన్నాడు. నీవే మూలకర్తవు, నీవే పురుషోత్తముడు, నీవే మోక్షము కోరేవారు తెలియాల్సిన పరమ పదమును కూడా నువ్వే అని ఈ శ్లోకం ద్వారా తెలియచేశారు. అందరికీ నమస్కారం.